కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వందలాది మంది మట్టి దెబ్బల నుంచి కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మట్టి దెబ్బలను తొలగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. రానున్న 24 గంటల్లో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కాసర్గోడ్, కన్నూరు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొల్లాం, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, త్రిశూర్, మలప్పురం, కన్నూరు జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు సుమారు 10 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ముండకాయలో అర్ధరాత్రి 1 గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడడంతో అనేక నివాసాలు ధ్వంసమయ్యాయి. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడింది. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విపత్తుపై ఇంకా ఖచ్చితమైన అంచనాకు రాలేదని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని కేరళ సీఎం పినరాయి విజయన్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేరళ సీఎం పినరాయి విజయన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ప్రమాద ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని శ్రేణులను ఆదేశించారు. കൂടുതൽ വിവരങ്ങൾ പറയാറായിട്ടില്ല. അപ്പോഴും അതിന്റെ മറ്റ് വിവിധ നടപടികളിലാണ്. കാരണം ആളുകൾക്ക് കൃത്യമായിട്ട് അവിടെ എത്തിപ്പെടാനുള്ള പ്രയാസം വന്നിട്ടുണ്ട്. എന്നാലും നമ്മുടെ എല്ലാ സന്നാഹങ്ങളും അങ്ങോട്ട് നീങ്ങിക്കൊണ്ടിരിക്കുകയാണ്. എയർഫോഴ്സ് അടക്കം കാര്യങ്ങളിൽ പ്രധാന പങ്ക് വഹിച്ചുകൊണ്ടിരിക്കുന്നുണ്ട്. It's a very deep condolence to the families who lost their loved ones, and it's a sad accident which has happened in landslide, severe floods in Kerala and Karnataka. We'd like to convey our deep condolences. The leader of opposition Rahul Gandhi ji has spoken to the Kerala Chief Minister, and he has also spoken to the district administration collector. We hope that whatever help is needed from the central government, the Prime Minister has also has given the statement that he will also stand by it in this kind of time of grief. We all stand with the people of Kerala. కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వందలాది మంది మట్టి దెబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకొని మట్టి దెబ్బలను తొలగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ నాడి తెలుసుకుందాం. రుత్విక్, సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. మరొక వైపు భారీ వర్షాల నేపథ్యంలో కొంత ఆటంకం ఏర్పడుతున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రకృతి ప్రకోపానికి కేరళలోని వయనాడ్ అతలాకుతలమైందని చెప్పుకోవాలి. ఎవరినాడు లేనంతగా కూడా ఇక్కడ విధ్వంసమే జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ అర్ధరాత్రి సమయంలో వరదలతో కూడిన బండరాళ్ళు కూడా ఇళ్ల మీదకి, ఊర్ల మీదకి రావడంతో మొత్తం కూడా ఇళ్లకు ఇల్లు
పెట్టుకోపోయిన పరిస్థితి మొత్తం వయనాడులోని ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. మునక్కాయ అట్లాగే మొప్పాడి ఈ ప్రాంతాల్లో కూడా భారీగా కూడా ఇల్లుగా వరదలు వచ్చాయి. ఈ ప్రాంతంలోనే కూడా వచ్చే వరద నీరు ప్రవహిస్తుంది. అంటే అర్ధరాత్రి నిన్న రాత్రి నుంచి నిన్న గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు అలాగే నిన్న రాత్రి ఎగువ ఋత్విక్ చెప్పండి, ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ, ఏం చెప్తా ఉంది? ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఒకవైపు వార్త అందుతా ఉంది కదా. ప్రస్తుతం అయితే ఈ వరద ప్రభావిత ప్రాంతాలు కొండ చర్యలు పోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యలతో పాటు కూడా ఉదయం నుంచి చేయడానికి కూడా వర్షం అయితే పడుతూనే ఉంది. వర్షం పడుతుండడంతో ఈ సహాయక చర్యలు చేపట్టడం కూడా కొంత కష్టతరంగా మారిన పరిస్థితి ఉంది. ఈ మరో కూడా భారీ వర్షాలు ఉన్న సూచనల మేరకు 4 జిల్లాలతో పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చాలా వరకు స్కూళ్లు కూడా మొత్తం కూడా అనేక జిల్లాల్లో సెలవు ప్రకటించారు. మరింతగా కూడా భారీ వర్షాలు కురుస్తాయనేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా హెలికాప్టర్ల ద్వారా కూడా సహాయక చర్యలు చేపట్టారు. ఈ సహాయక చర్యలు చేపట్టడం కూడా హెలికాప్టర్లు ప్రతికూల వాతావరణంతో కూడా హెలికాప్టర్లు కూడా అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా అనేక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ అక్కడ లోకల్ పోలీస్ కానీ అట్లాగే అగ్నిమాపక సిబ్బంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. రోడ్డు మార్గాలు మొత్తం కూడా వరదలతో కొట్టుకుపోవడంతో అక్కడికి వెళ్లేందుకు కూడా చాలా కష్టతరంగా మారింది. హెలికాప్టర్ల ద్వారా అట్లాగే ఒక వాగును దాటేందుకు, అక్కడ వరద ప్రవాహాన్ని దాటేందుకు తాళ్లను విసిరి వాటి ద్వారా కూడా వెళ్లి సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ వరద ప్రాంతాల్లో కూడా అనేక ఇళ్లలు కూడా మొత్తం కూడా కొట్టుకుపోయాయి. కొన్ని ఇళ్లు సురక్షితంగా ఉండడంతో వాటి మీద అక్కడ ప్రజలందరూ కూడా తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం వరకు అధికారికంగా 30 వరకు మృతదేహాలు 11 గంటల వరకు 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరి 10 మృతదేహాలు కూడా లభ్యమైనట్టుగా కూడా తాజాగా తెలుస్తుంది. మొత్తం ఈ సంఖ్య 40కి పైగా కూడా చేరే పరిస్థితి ఉంది. అనేక మంది, వందల మంది కూడా క్షతగాత్రులుగా మిగులుతున్నారు. ఈ ప్రాంతాల్లో వరద మొత్తం కూడా ఎక్కువగా కంటిన్యూ అవుతుంది. మరోవైపు వర్షం పడుతుంది. ఈ సహాయక చర్యలు చేపట్టు కూడా వరదలు వెళ్లిన ప్రాంతం మొత్తం కూడా పరిశీలిస్తుంటే కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఇప్పటికే మృతులను బయటికి తీసే ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇంకా ఎక్కువ మంది అక్కడ చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తుంది కదా. ఏం చెప్తున్నారు? ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ అగ్నిమాపక శాఖ కూడా ఒకవైపు కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తా ఉంది వారితో. మొత్తం కూడా సహాయక చర్యలు అయితే ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. అయితే సహాయక చర్యలు ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయని పరిస్థితులు ఇది అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ మొత్తం కూడా వరదతో ఊర్లు కొట్టుకెళ్లిపోయాయి. ఈ ఇళ్లలో మొత్తం కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కొట్టుకెళ్లిపోయారు అనేది ఇంతవరకు స్పష్టత లేదు. ఈ ప్రాంతాల్లో కూడా వరద ఏదైతే ఈ కొండ చర్యలు పడిన ప్రాంతం వరద ఎక్కువగా ప్రవహించిన ప్రాంతాల్లో కూడా మొత్తం రిసార్ట్లు ఉంటాయి. రిసార్ట్లు అట్లాగే పర్యాటకంగా కూడా ఎక్కువ మంది కూడా వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పర్యాటకులు కూడా అక్కడికి వెళ్లిన వారు ఈ వరదల్లో చిక్కుకునే ఉంటారని అయితే ఒక అంచనా అయితే వేస్తున్నారు. అయితే ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది సురక్షితంగా ఉన్నారు, ఏ వివరాలు అయితే ఇప్పటి వరకు తెలియని పరిస్థితి ఉంది. సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు కానీ అక్కడ వరద ప్రాంతాల్లో మొత్తం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇతర మొత్తం బలగాలు మొత్తం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ లభ్యమవుతున్న మృతదేహాలను తరలించడంతో పాటు సహాయం కోసం ఎదురు చూస్తున్న వారిని అందరినీ కూడా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రులు కూడా చాలని పరిస్థితి ఉంది. వందల సంఖ్యలో కూడా క్షతగాత్రులు ఉన్నారు. వీరందరినీ తరలించి వారికి వైద్య సేవలు అందించడం, మరోవైపు మృతదేహాలు ఎక్కడికక్కడ వరదల్లో చిక్కుకున్న వెళ్లి చెట్లలో కానీ బండరాళ్ల మధ్య చిక్కుకున్న మృతదేహాలను అయితే వెలికి తీస్తున్నారు. తాజాగా మనకు అందుతున్న సమాచారం వరకు 40 దాటినట్టుగా కూడా తెలుస్తుంది. దీంట్లో ఎంత ఉండే అవకాశం ఉందా,
ఇక్కడ ఎక్కువగా కూడా కార్మికులు ఉంటారు. ఆ ప్రాంతాల్లో కూడా ఈ మొత్తం కూడా కాఫీ తోటలు, హోటళ్లలో పనిచేసే కార్మికులు కూడా ఎక్కువ ఉంటారు. ఈ నేపథ్యంలో స్థానికులైన మొత్తం కూడా పర్యాటకులు, కార్మికులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందా? ఈ సంఖ్య ఎంత వరకు ఉంటుందని అయితే ఇప్పటి వరకు అంచనా వేసే పరిస్థితి ఉంది. ఓవైపు ఉగ్రత కొనసాగుతుంది, మరో పడే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఓవైపు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో కూడా ఇంతవరకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా చాలా మంది వరదల్లో చిక్కుకునే సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు కూడా కేరళ ప్రాంతం అక్కడంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ విధ్వంసానికి మొత్తం కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా అల్లకల్లోలమైన పరిస్థితి ఉంది. ఆర్తనాదాలతో ఆప్తులను కోల్పోయి వారు ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లో అయితే అక్కడ ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఉంది. ఓవైపు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితులు, అనుకూల వాతావరణంలో హెలికాప్టర్లు వెళ్ళలేని పరిస్థితి, రోడ్డు మార్గాలు అట్లాగే వంతెనలు మొత్తం కూడా కొట్టుకెళ్లిపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా కూడా ఆ సహాయక చర్యలు చేపట్టే ప్రాంతానికి చేరుకోలేని పరిస్థితి అయితే ఇప్పుడు అక్కడ నెలకొంది. నవీన్, పునరావాస కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తోంది కదా. పునరావాస కేంద్రాల్లో ఎంతమంది ఉన్నారు, వారందరికీ ఆహారం కావచ్చు, ఇతర అవసరాలకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏంటి ఋత్విక్? కంటిన్యూగా కూడా ఈ వరద జరిగినప్పటి నుంచి కూడా పొద్దున్న నుంచి కూడా కేరళ సీఎం అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అట్లాగే కేంద్రం నుంచి కూడా అందించాల్సిన సహకారం అంతా అందిస్తున్నామని చెప్తున్నారు. మృతులకు 2 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు గాయపడిన వారికి 50,000 రూపాయలను ప్రకటించారు. ఓవైపు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వారందరినీ ఎవరైతే వరదల్లో చిక్కుకుని ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో పెడుతున్నారు. మొత్తంగా కూడా చాలా వరకు ప్రాంతం మొత్తం కూడా ధ్వంసం అయిపోవడంతో ఎక్కువ మంది కూడా కొట్టుకెళ్లిపోయారనే భావిస్తున్నారు. సురక్షితంగా ఉన్న వారిని తీసుకురావడం, అలాగే ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారందరికీ భోజన వసతులు అవన్నీ చేస్తున్నా కానీ వాళ్ళ ఆప్తుల్ని కోల్పోయిన బాధే, వారు ఎక్కడున్నారు, వారిని తెలుసుకునే ఆందోళన వారిలో ఎక్కువగా కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. వారు సురక్షితంగా ఉన్నా లేకపోతే గల్లంతయ్యారా, ఏమయ్యారనే విషయాలను తెలుసుకునేందుకే కూడా అక్కడ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇటు బృందాలతో, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానికులు కూడా పెద్ద ఎత్తున వచ్చి సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైంది. మొత్తం మంత్రుల బృందాన్ని మొత్తం కూడా క్షతగాత్రులు ఎక్కడెక్కడ ఉన్నారు వారందరికీ ఆ వైద్య సేవలు అందించడానికి కానీ, అట్లాగే పునరావాస కేంద్రాల్లో వారికి అవసరమైన సౌకర్యాలు అందించడం కానీ, మరోవైపు గల్లంతైన వారిని గుర్తించేందుకు కూడా ఈ సహాయక చర్యలు చేపడుతున్నారు. వీరందరినీ అన్ని బృందాలని కోఆర్డినేట్ చేయడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది.